ప్రశ్న అడుగుతున్నారు. నేను ఎంబీబీఎస్ విద్యార్థిని. కాలేజ్ సమయంలో చాలా మృతదేహాలు చూస్తాను. మరి కొన్నిసార్లు మృతదేహాన్ని తాకడం జరుగుతూ ఉంటుంది. మరి అయ్యప్ప మాల ధరించవచ్చా? మరి ఏదైతే స్వామివారి యొక్క మండల దీక్షా పర్యంత కాలంలో స్వామివారి కొన్ని నియమ నిబంధనలో ముఖ్యంగా మనము మృతదేహాన్ని చూడకూడదు, మృతదేహాన్ని తాకకూడదు అనేటువంటి నియమం అనేది మనకి ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకిది జీవనోపాధులు మీరు ఉన్నారు కాబట్టి ఇది డిగ్రీ కోసం మీ అభ్యాస ప్రక్రియలో ఒక భాగం అయినప్పటికీ దీంట్లో మనము స్వామివారి యొక్క నియమ నిబంధనలు అటువంటి భాగంలో మృతదేహాన్ని చూడటం కానీ మృతదేహాన్ని తాకటం కానీ ఇక్కడ మనము చేయకూడదు. కాబట్టి మండదీక్షా పర్యంత కాలంలో మీరు ఎక్కువ శాతం కూడా ఈ మాల అనేది మీరు వేసుకున్నట్టయితే స్వామివారికి అనుగ్రహాన్ని పొందడానికి ముఖ్యంగా ఈ స్వామివారి యొక్క మాలని ధరించేటప్పుడు మీరు ఈ నియమ నిబంధన చాలా ముఖ్యం. కాబట్టి ఈ మండదీక్షా పర్యంత కాలంలో మీరు మృతదేహం అనేది చూడకూడదు. కానీ మీరు విద్యాభ్యాస సంబంధించినటువంటి జీవనోపాధులు ఉన్నారు కాబట్టి మృతదేహాన్ని తాకినా కానీ మృతదేహాన్ని చూసినా కానీ మరలా ఇంటికి వచ్చి స్వామివారి యొక్క విషయంలో మీరు స్నానం చేసి స్వామివారి యొక్క హారతిని తీసుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసినట్టయితే మంచి జరుగుతుంది. చాలా వరకు ఈ యొక్క దీక్షా పర్యంత కాలంలో మీరు సెలవులో ఉన్నట్టయితే ఇంకా చాలా మంచిది. శరణమయ్యప్ప.